ఓం నమః శివాయ. నమో నారాయణాయ. కర్మ నివారణ కాలభైరవ దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. 16/4/2026 నుండి 30/4/2026 వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలను అనుసరిస్తూ ఎలా ఉందో తెలుసుకుందాం. ద్వాదశ రాశిలో గ్రహ గమనాలని తెలుసుకుందాం. మేషరాశిలో ఏడాది తర్వాత రవి భగవానుడితో కూడుకున్న శుక్ర భగవానుడు, మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో కుజుడు బుధుడు శని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మకర రాశి వారికి శ్రీ పరాభావనవ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు చాలా వైవిధ్యభరితంగా ఉన్నాయి. ఏడాది తర్వాత రవి భగవానుడు అర్ధాష్టమ రవి అర్ధాశ్రమ శుక్ర సంచార స్థితి ఉన్నప్పుడు చైత్రమాస మొదటి అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించాలో, గ్రహ దోషాన్ని తొలగించుకొని గ్రహ ఐశ్వర్యం ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా? ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలో 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రంలోని 1, 2 పాదాలు కలిపితే మకర రాశి. రాశాధిపతి శని భగవానుడు. వీరికి ధనవాక్కు కుటుంబ స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన వీరికి ధనం వచ్చినా, అదృష్టం వచ్చినా, ఆనందం వచ్చినా విపరీతంగా వచ్చేస్తుంది. కష్టాలు వచ్చినా కూడా అలాగనే వచ్చేస్తాయి. అనారోగ్యం వచ్చినా, స్కిన్ డిసీజ్ వ్యాధులు వచ్చినా అలాగనే వస్తూ ఉంటాయి. కనుక ఇలాంటి కాల సమయంలో వీరి యొక్క ఆరోగ్య స్థితిని కాపాడుకోవాలని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. అలాగే తృతీయంలో కుజుడు బుధుడు శని సంచార స్థితి ఉన్నప్పుడు తప్పక తల్లిదండ్రుల మాట, గురువుల మాట, పై అధికారుల మాట, సహా ఉద్యోగుల మాట వినడము ఉత్తమోత్తంగా భావించగలగాలి. ఏడాది తర్వాత రవి భగవాను అర్ధాశ్రమంలో ఉండడం వలన దూరావాయు జల ప్రయాణం చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం. కనుక నీటికి నిప్పుకు చాలా దూరంగా ఉండాలి. అబద్ధాలకు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగనే 6వ స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వల్ల ఎప్పుడు ఏదో ఒక అభద్రతా భావము, ఇది చేయొచ్చా చేయకూడదా, చేస్తే ఏమవుతుంది చేయకపోతే ఏమవుతుంది అన్న పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో మీరు తప్పకుండా మనిషి యొక్క శరీరంలో మూలాధార చక్రాధిపతి శని భగవానుడు అవ్వడం వలన సంపూర్ణమైనటువంటి ఆ చక్రాన్ని వికసింపజేసుకోవడం వలన పక్షులకు, ఆవులకు, కాకులకు నీటిని, ఆహారాన్ని దానం చేయడం వల్ల దోషం తొలగించుకొని ఐశ్వర్యం పొంది ఆనందకరమైన జీవితం మీ సొంతం అవుతుందని చెప్పి కూడా గమనించగలగాలి. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, పుట్టినటువంటి సంవత్సరము, సమయము రాసి ఈ కింది వరకు వాట్సాప్ ద్వారా మీరు పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, ఈ పరాభవన సంవత్సరంలో ఎలాంటి విజయాలు పొందాలో తెలియచేస్తూ రాబోయేటువంటి కాలంలో అద్భుతమైన యోగాలను, దోషాలను తెలియచేస్తూ మీ యొక్క జీవితంలో సువర్ణమయంగా కావాలని కోరుకుంటున్నాం. కనుక ఈ కింద సంప్రదించి తెలుసుకోగలరు.